ఈసారి ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గంలో రాజకీయం రంజురంజుగా ఉండేట్లు జరుగుతున్న పరిణామాలు కనబడుతున్నాయి. గత ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా రేపటి ఎన్నికల్లో భీమవరం విషయంలో ఇరుపక్షాల మధ్య మాటల దాడి కొనసాగుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి భీమవరం గెలిచి చూపిస్తామని, గత ఎన్నికల్లో కొన్ని పొరపాట్లలో ఓడామని మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేస్తుంటే, మరోపక్క అక్కడ వైసీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తీరుపై విమర్శలు చేస్తూ గత ఓటమి తర్వాత భీమవరాన్ని పట్టించుకుని పవన్ కళ్యాణ్ కు భీమవరం వాసులు తగిన బుద్ధి చెప్తారంటూ రాజకీయ సగలు పుట్టిస్తున్నారు. గతంలో ఒంటరిగా పోటీ చేసి జనసేన ఈసారి టీడీపీ, బీజేపీ అంటూ కొత్త ఉత్సాహంతో ఉంటే, తాము చేసిన సంక్షేమ కార్యక్రమాల పాలన ద్వారా ప్రజా మద్దతు తమకే ఉంటుందంటూ వైసీపీ సమరోత్సాహంతో ఉంది. చూడాలి మరి ఈసారి భీమవరంలో మిత్రపక్షాల అండతో కొత్త ఉత్సాహంతో ఉన్న జనసేన గెలుపు వరిస్తుందా, లేక తమ సంక్షేమ పాలన నమ్ముకున్న వైసీపీ తిరిగి గెలుస్తుందో చూడాలి.